భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 39 శ్లోకం ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అర్జున ఇప్పటి వరకు నీకు జ్ఞాన మార్గం సాంఖ్య బుద్ధి వివరించాను. ఇప్పుడు విను యోగ మార్గాన్ని. ఈ బుద్ధితో నీవు ఆచరిస్తే కర్మ బంధాలను తెంచుకుని మోక్షాన్ని పొందగలవు. తాత్విక సందేశం. ఈ శ్లోకంలో కృష్ణుడు జీవనానికి 2 దారులను చర్చిస్తున్నాడు. సాంఖ్య బుద్ధి, జ్ఞాన మార్గం, తత్వ విచారణ, ఆత్మ అనుభూతి ద్వారా మోక్షం. యోగ బుద్ధి, కర్మయోగం, కర్తవ్యం చేయడం. ఫలానికి ఆశ పెట్టుకోకుండానే కృష్ణుడు చెబుతున్నాడు, ఈ 2 స్వతంత్ర మార్గాలు కాదు. వాటిని కలిపే మార్గం సమబుద్ధి. దానివల్ల మనం కర్మలో ఉండి బంధనంలో పడకుండా బహిష్కారాన్ని పొందగలము. ప్రేక్షకులకు సందేశం. మన జీవితం యుద్ధభూమి లాంటిదే. ప్రతి చర్యకు బంధం ఉండదు, కానీ ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ మనల్ని స్వేచ్ఛ వైపు తీసుకెళ్తుంది. జ్ఞానం ప్లస్ కర్తవ్యం సమానము మోక్షానికి మార్గం. మీరు ఈరోజు ఏ పనిని ఫలితం పట్ల ఆసక్తి లేకుండా కేవలం ధర్మంగా చేశారో కామెంట్లో మీ అనుభవం చెప్పండి. లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని గీతా శ్లోకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం తత్ సత్. జై శ్రీ కృష్ణ.